హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పాలెమ్స్ కిచెన్. ఇదైతే వీకెండ్ వ్లాగ్ అండి. ఈరోజైతే మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చాను. ఇంకా మార్నింగ్ రొటీన్ అంటే టీలు, ఇంకా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవైతే కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడైతే పూలు తెంపడానికి కిందికి వచ్చేసాను. నేను పూలు తీసుకొని వెళ్తే మా వారు పూజ చేసుకుంటారు. ఈరోజు ఫాస్ట్గా నా పనులన్నీ కంప్లీట్ చేసుకొని కిచెన్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే శ్రావణ మాసం వస్తోంది కదా, అందుకని. శ్రావణ మాసం అనే కాదులేండి, మామూలుగా కూడా నేను 1.5 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తాను. కిచెన్ అయితే చూడ్డానికి చాలా నీట్గానే ఉంది, కానీ చాలా డస్ట్ అక్యుములేట్ అయింది. ఇప్పుడైతే గిన్నెలు సర్దుకుంటున్నాను. ఈ గిన్నెలైతే నిన్న ఈవినింగ్ మా మేడ్ వచ్చి క్లీన్ చేసి వెళ్ళింది. ఎక్కడవక్కడ సర్దుకుంటే ఇంకా వంట చేయడానికి ఈజీగా ఉంటుంది. తనైతే చాలా నీట్గా క్లీన్ చేసి పెడుతుంది. ఈ గిన్నెలు సర్దుకోవడం చెప్పడానికి చిన్న పని అనిపిస్తుంది, కానీ ఇవి ఆర్గనైజ్డ్గా మనం ఎక్కడవక్కడ సర్దాలంటే మాత్రం చాలా టైం తీసుకుంటుంది. నేనైతే నాకు కంఫర్టబుల్ ఉండేలాగా నేను ఈ గిన్నెలు అయితే సర్దుకుంటాను. కిచెన్లో అయితే వుడ్ వర్క్ ఏం చేయించలేదు, ఎందుకంటే నాకు ఇలా ఓపెన్గా పెట్టుకోవడమే ఇష్టము. ఇంకా నాకు చాలామంది చెప్పింది ఏంటంటే కిచెన్లో కప్బోర్డ్ వర్క్ చేయిస్తే కాక్రోచ్లు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేసి విన్నాను. సో అందుకే నేను కప్బోర్డ్ వర్క్ వద్దనుకున్నాను. మనం నీట్గా మెయింటైన్ చేస్తే ఇలా ఓపెన్గా ఉండడమే బెటరు. చూడ్డానికి కూడా మనకు అన్నీ కనబడుతూ ఉంటాయి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నానండి. అంటే ఇంకా లంచ్ టైం ఏం అవ్వలేదు, మార్నింగ్ 9 అలా అవుతుంది. కానీ ఫస్ట్ వంట చేసి పక్కన పెట్టేస్తే ఇంకా మిగతా పనులు చేసుకోవచ్చు కదా అనేసి ఇంకా తినే టైంకి రైస్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చిక్కుడుగాయ కర్రీ చేస్తున్నాను. ఇంకా కుక్కర్లో పప్పు కూడా పెట్టేస్తున్నాను, అంటే పాలకూర పప్పు చేస్తున్నాను. ఈ పాలకూర పప్పు అయితే నేను కుక్కర్లోనే పప్పుతో పాటు పాలకూర, పచ్చిమిర్చి, జీలకర్ర, పసుపు వేసి పెట్టేస్తాను, కుక్కర్ పెట్టేస్తాను. పప్పు ఉడికిన తర్వాత ఉప్పు, కారం వేసి పైనుండి తాలింపు వేస్తాను. ఇక్కడైతే సొరకాయ పచ్చడి చేస్తున్నాను. ఈ సొరకాయ సర్వపిండి కొరకి తురుముకున్నాను, కొద్దిగా మిగిలిందని దాంతో పచ్చడి చేస్తున్నాను. ఈ సర్వపిండిని చాలా రకాలుగా చేస్తారు, నేనైతే సొరకాయ తురుముతో చేస్తున్నాను. బియ్యం పిండిలో సొరకాయ తురుము, ఉప్పు, కారం, కొద్దిగా జీలకర్ర, నువ్వులు ఒక 2 టేబుల్ స్పూన్స్, ఇంకా కరివేపాకు, కొత్తిమీర అలా వేసి నేను కలిపి పెట్టేసుకున్నాను. ఇది ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి చేస్తున్నాను. ఇంకా ఈ సొరకాయ పచ్చడిలో చింతపండు కూడా వేసుకుంటున్నాను. చిక్కుడుకాయ కర్రీలో కూడా ఉడకడానికి వాటర్ వేసేసాను. ఇప్పుడు కర్రీ ఉడకడానికి పెట్టేస్తే సరిపోతుంది. ఈ సొరకాయ పచ్చడిలో ఉప్పు, ధనియాల పొడి, కొద్దిగా నువ్వుల పొడి వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా అద్దుకున్న తర్వాత మంట అన్ని వైపులా వచ్చేలాగా కాల్చుకోవాలి, అప్పుడే మంచిగా క్రిస్పీగా వస్తుంది.
ఇంకా సర్వపిండి రెడీ అయింది. మా వాళ్ళకిస్తే తినేస్తారు. మాకైతే కర్డ్ షుగర్ కాంబినేషన్లో తినడం ఇష్టము. ఏదైనా రోటి పచ్చడి, ఆవకాయ వాటితో కూడా తినొచ్చు. మీరు చేసుకుంటారా ఈ సర్వపిండిని? బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నాను. ఎండ అయితే చాలా ఉంది. ఇది సమ్మరా, రెయినీ సీజనా అయితే అర్థం కావడం లేదు. ఆ తర్వాత అందరము మూవీ చూస్తూ కూర్చున్నాము. తర్వాత లంచ్ టైం అయిందనేసి రైస్ కూడా పెట్టేశాను. మంచిగా మూవీ చూస్తూ లంచ్ అయితే చేసేసాము. ఆ తర్వాత ఈ కిచెన్ క్లీనింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. చూస్తున్నారా ఎలా ఉందో డస్ట్, ఇంకా ఆ స్పైడర్స్, వాటితో వచ్చే బూజు. ఇప్పుడు ఈ డబ్బాలన్నీ తీసి అదంతా క్లీన్ చేసుకోవాలి. అన్ని డబ్బాలు ఫస్ట్ అయితే కౌంటర్ మీద పెట్టేసుకొని ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాను. మెయిన్గా అయితే ఆ స్పైడర్స్ ఎందుకు అంతగా వస్తున్నాయో అర్థం కాదు. ఏదైనా రెమెడీ ఉందా మీకు తెలిస్తే చెప్పండి, అంటే స్పైడర్స్ ఎక్కువగా రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఈ బాక్సెస్లలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయనేది చెక్ చేస్తున్నాను. ఇంకా అయిపోయిన ఐటమ్స్ని ఫిల్ చేసుకుంటున్నాను. ఇలా మంత్లీ వన్స్ చెక్ చేసుకుంటే మనకి ఇంట్లో ఏమేమి గ్రాసరీస్ ఉన్నాయనేది కూడా ఐడియా ఉంటుంది. ఇంకా లేని వాటిని నేను లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటాను. 1 or 2 ఐటమ్స్ అయితే మనకు దగ్గరలో ఏదైనా షాప్లో తెచ్చుకోవడం, లేదు ఇంకా ఎక్కువ ఐటమ్స్ ఉంది అంటే డీమార్ట్ వెళ్ళడము, అలా అయితే చేస్తాను నేను. ఇలా చేస్తే మనకి అర్జెంటుగా ఏదైనా కావాలి అన్నప్పుడు ఇబ్బంది ఉండదు. కోర్స్ ఇప్పుడు మనకు ఆన్లైన్ సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయిలేండి, బ్లింకిట్, బిగ్ బాస్కెట్ లాంటివి. అయినా అది కూడా ఒక పనే కదా, టైంకి ఆర్డర్ పెట్టాలి అంటే. ఫస్ట్ అయితే ఈ డబ్బాలన్నీ నేను షెల్ఫ్స్ అన్నీ డ్రై క్లాత్తో డస్టింగ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా లిక్విడ్ డిటర్జెంట్తో వెట్ క్లాత్తో కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ లిక్విడ్ డిటర్జెంట్తో వెట్ క్లాత్తో తుడిచిన తర్వాత కూడా ఈ స్టీల్ బాక్సెస్ని నేను డ్రై క్లాత్తో తుడిచేస్తాను. ఎందుకంటే వాటర్ మార్క్స్ అవన్నీ అలా ఉంటే బాగుండదు కదా అని. ఇప్పుడు చాలా నీట్గా కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఈ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయాలి. చాలా రోజులు అయిపోయింది, ఆయిల్ కూడా ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకా కింద సెల్ఫ్లో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్స్ అయితే తీస్తున్నాను. ఇందులో కూడా అయిపోయిన గ్రాసరీస్ ఫిల్ చేసుకుంటున్నాను. ఈ పాస్తా అయితే మేము ఎక్కువగానే తీసుకుంటాము. ఎక్కువగా అయితే డిన్నర్లో ప్రిఫర్ చేస్తాను పాస్తాని. నాకైతే ఎన్ని కంటైనర్స్ ఉన్నా సరిపోవట్లేదు. ఏ బాక్స్ ఎంటీగా ఉండదు, అన్నీ ఫిల్ అయ్యే ఉంటాయి. ఇన్ కేస్ ఇంకా కొందామన్నా పెట్టడానికి ప్లేస్ కూడా సరిపోదు. అప్పడాలు, వడియాలు, చల్లమిరపకాయలు అన్నీ 1 ఇయర్కి సరిపడేవి అన్నీ పెట్టేసుకుంటాను. స్టీల్ బాక్సెస్లో అయితే ఎక్కువగా రెగ్యులర్ యూస్ చేయనివి నేను అందులో స్టోర్ చేసుకుంటాను. ఇంకా మా వాళ్ళతో మాట్లాడుతూ ఏదో డిస్కషన్ చేస్తూ క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఎక్కువగా ఉండే గ్రాసరీస్ అంటే పప్పులు, షుగరు, అటుకులు అలాంటివి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా, వాటిని స్టీల్ కంటైనర్లో పెట్టేసుకుంటాను. ఇంకా రోజు యూస్ చేయడానికి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో అన్నీ పోసుకొని పెట్టుకుంటాను. మన ఆడవాళ్ళకి అన్ని సామాన్లు ఉంటేనే కదా ఏ వంటలు చేయాలన్నా ఈజీగా చేసేయచ్చు. ఏ ఒక్కటి లేకపోయినా మనకు అదే కావాలి, అదే అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది కదా.
ఇంకా ఈ సైడ్కున్న షెల్ఫ్లో ఉన్న డబ్బాలు కూడా సర్దుతున్నాను. ఇవన్నీ చేయడానికి నాకు సాయంత్రం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్.